అన్నయ్య, ఆ ఫోన్ చేసిన వాడి పేరేంటన్నా? వీరయ్యట. ఎందుకు? ఏం లేదు, మ్యాటర్ మొత్తం నాకు అర్థమైంది. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. వాడు బాబుని తీసుకుని వస్తే నేను వచ్చే వరకు ఎలాగైనా మేనేజ్ చేయండి. అర్జున్, ఆ వీరయ్య ఎవరో నీకు తెలుసు, అదంతా వచ్చాక చెప్తాను. ఓకే. మళ్ళీ మీ అయ్య పేరేంటి? వీరయ్య బాబు. ఎందుకురా? అమ్మా, సందేహం లేదు, మళ్ళీ కొడుకుని తీసుకెళ్లిన వీరయ్య, ₹1 కోటి ఇస్తే బాబుని తెచ్చిస్తానని జయంతికి ఫోన్ చేసిన వీరయ్య ఖచ్చితంగా ఒక్కడే. అంటే ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న పిల్లాడు సంజయ్ వదిన కొడుకే అయి ఉంటాడు. బాబు గారు, కంగారు పడకండి, అన్ని నిజాలు ఒకే 1 గంటలో తెలిసిపోతాయి. దండాలు బాబు గారు. యాదమ్మా, ఇలా ఆలోచిస్తూ కూర్చోవడమేనా, లేక బలిచ్చే పిల్లని వెతికేదేమైనా ఉందా? ఇవాళే పౌర్ణమి, గుర్తుందా నీకు? అరవకో. అది కాదు యాదమ్మా. ఈ యాదమ్మ ఒక్కసారి మాటిస్తే మర్చిపోయే ప్రసక్తే లేదు. ఈ రోజు పౌర్ణమని తెలుసు, ఈ రాత్రికే బాలుణ్ణి బలివ్వాలని కూడా తెలుసు. అదే ఎలాగా అని ఇప్పటిదాకా మనకు కావాల్సిన లక్షణాలున్న పిల్లాడు కనిపించినా వెతికి తీసుకురానే లేదు. తొందరపడకు, బలికి ముహూర్తం ఈ రాత్రికే. చీకటి పడేలోగా ఆ బాలుడు తప్పకుండా దొరుకుతాడు. యాదమ్మా, ఈ రాత్రికల్లా మనకు ఆ నిధి రహస్యం తెలిసిపోతుంది కదూ. ఈలోగా అన్నీ సిద్ధం చేయించు. సరిగ్గా అర్ధరాత్రి వేళ కుబేర యంత్రానికి రహస్యంగా పూజ చేసి బాలుణ్ణి ఆ కాళీమాత పాదాల మీద పడవేసి ఒకే ఒక్క వేటుతో రక్తాన్ని చిందించాలి. బలి, నరబలి! పడు, అటు చూడరా, ఆ పిల్లోడ్రా. రేయ్, నెమ్మదిగా వాడు వెనకాల ఎక్కువ. అలాగేనా? బాబుని ఎక్కడికి తీసుకెళ్ళేది? బాబుని
హలో, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. వాడి పేరు వీరయ్య. బాబుని కిడ్నాప్ చేసింది వాడే. వెతకండి, సిటీ మొత్తం గాలించండి. ఆ రాస్కెల్ ఎక్కడున్నా సరే వాడిని ట్రేస్ చేసి బాబుని కాపాడాలి. కమాన్ క్విక్. ₹1 చేతికొస్తే ఈరిగాడు ఏ రాసాం అయిపోతాడు అనుకున్నాను. ఫోటోడు ఎగిరిపోయే గుయ్యమన్న గో మాత్రం మిగిలిపోయాయి. పోలీసు వాళ్ళు వస్తున్నారు. వాడి దగ్గర నా కోసం కాదు కదా. వీరయ్య, బాబు బాబు ఎక్కడా? బాబా ఏ బాబు? అదే ₹1 రెడీ చేస్తే బాబుని తెచ్చిస్తానని ఫోన్లో చెప్పావు కదా, ఆ బాబు. నేనా ఫోన్ చేసేనా? ఎవరికి? వీరయ్య. నిజం బాబు, మీరేమంటున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లే. జీప్ ఎక్కు. జీపా? ఎందుకు బాబు? ₹1 రెడీగా ఉంచారా? తీసుకుందు. అర్జున్, ఎవరితను? వీరయ్య. వీరయ్య అంటే ఇందాక ఫోన్ చేసింది వీడే. నా బాబు, నా సంతోష్ ఎక్కడ? మాట్లాడవేంటి? ఇదిగో నీకు ఇస్తానన్న ₹1 తీసుకో. తీసుకొని మా బాబుని మాకిచ్చేయి. రాస్కెల్, గంటలో మా బాబుని తీసుకొస్తానని చెప్పి మాట్లాడవేంట్రా? చెప్పు వీరయ్య, చెప్పు. మర్యాదగా నిజం చెప్పకపోయావు ఇవాళ నీ ప్రాణం తీసైనా సరే నిజం కక్కిస్తాను. చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పరా. బతకండి బాబు, బతకండి. నిజంగా నాకు ఏ బాబు తెలీదు. ఏంట్రా, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? చెప్పయ్యా, నీ పుణ్యం ఉంటుంది. చెప్పు, ఎక్కడయ్యా నా బాబుని ఎక్కడ దాచిపెట్టావు? చెప్పు వీరయ్య. ₹1 చాలవంటే 2 కోట్లు ఇస్తాను. కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిస్తాను. చెప్పు, బాబుని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. వీరయ్య, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పకపోయావో చంపకండి బాబు, నన్ను చంపకండి. నిజం చెప్పేస్తాను. అసలు ఏం జరిగిందంటే, అది బాబు జరిగింది. బుద్ధి తక్కువై డబ్బు కక్కుతోటనే కానీ సంటి పిల్లాడి కాని చేసేటంతటి కసాయోడు కాదు బాబు నేను. అయితే బాబు ఏమయ్యాడు? చెప్పరా. బాబుని తీసుకుని నాన్న ఇక్కడికి వస్తుంటే ఎవరు వాళ్ళు? కళ్ళు కొట్టి దగ్గర నేను చూసినాళ్లే బాబు. నన్ను కొట్టి బాబుని తీసుకెళ్ళిపోయారు. సంధ్య, సంధ్య ఊరుకో, ఊరుకో సంధ్య. ఎలా ఊరుకోనండి? ఒకరి చేతుల్లోంచి మరొకరి చేతుల్లోకి మన బాబు ప్రాణం ఉన్న బంతిలా మారిపోయాడో తెలిసి కూడా ఎలా ఊరుకోను? వదిలే. వేరే దగ్గర నుంచి వాళ్ళ బాబుని తీసుకెళ్లారంటే తప్పకుండా ₹1 డబ్బు కోసమే అయి ఉంటుంది. అదే నిజమైతే తప్పకుండా వాళ్ళు డబ్బు కోసం మనకు ఫోన్ చేస్తారు. అంతేకాదు, డబ్బు చేతికి అందేదాకా బాబుని క్షేమంగానే ఉంచుతారు. సంధ్య, నాకు అనుమానంగా ఉంది. ఈ వీరయ్య దగ్గర ఉన్నది
ఆ రౌడీలు ఎత్తుకెళ్ళింది మన బాబునే అంటావా? వదినా, ఇది ఇన్నాళ్ళు వేరే ఇంట్లో ఉన్న బాబు ఫోటో. సంతోష్, ఇన్నాళ్ళు బాబు నా ఇంట్లోనే ఉన్నా, గుర్తుపట్టలేకపోయాను. ఎంత దురదృష్టం కాకపోతే ఇలా జరుగుతుంది. బాబా ఇంట్లోనే బాబు, పని పిల్ల కొడుకుగా. అర్జున్, ఇప్పుడు ఏం చేద్దాం? అనయ్య, నువ్వు ఇక్కడే ఉండు. ఆ దుర్మార్గుల డబ్బు కోసం ఏ క్షణంలోనైనా ఫోన్ చేయొచ్చు. ఈలోగా వాళ్ళు ఎక్కడున్నారో నేను ట్రేస్ చేస్తాను. వదినా, బాబుకి ఏమీ కాదు, నన్ను నమ్ము. అనయ్య, ఆ రాస్కల్స్ ఫోన్ చేసిన మరుక్షణం వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వటానికి ఒప్పుకోండి. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే డబ్బుతో సహా అక్కడికి వెళ్ళండి. ఆఖరి క్షణంలో ఆ దుర్మార్గుల ఆటను ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు. ఇంకా నిలబడే ఉన్నావేంట్రా? నడు, పోతరా. ఇంత చిన్న వయసులోనే ఎన్ని కష్టాలు పెడుతున్నాడు రా భగవంతుడు. సంధ్య, మన బాబుకి ఏం కాదు. నీ తల్లి ప్రేమే వాణ్ణి ఎక్కడున్నా క్షేమంగా ఉంచుతుంది. అవును సంధ్య, చిన్న కృష్ణుడు లేకపోతే దేవకే కాదు, ఈ యశోద కూడా బ్రతకలేదు. ఇన్నాళ్ళు మనం నమ్ముకున్న ఆ భగవంతుడు మనకి అన్యాయం చెయ్యడు, చెయ్యలేడు. ఓం శిఖాయై నమః, ఓం ప్రత్యంగిరాయై నమః, ఓం ధారాయై నమః, ఓం వేలాయై నమః, ఓం పార్వత్యై నమః, ఓం పరమాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం బ్రహ్మ విద్యా ప్రదాయిన్యై నమః, ఓం అరూపాయై నమః, ఓం బహురూపాయై నమః, ఓం విరూపాయై నమః, ఓం విశ్వరూపిణ్యై నమః, ఓం పంచభూతాత్మికాయై నమః, ఓం వాణ్యై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పంచభూతాత్మికాయై నమః, ఓం పరాయై నమః, ఓం కాళికాయై నమః, ఓం పంచికాయై నమః, ఓం వాగ్మిన్యై నమః, ఓం హవిషే నమః, ఓం ప్రత్యధిదేవతాయై నమః, ఓం దేవమాత్రే నమః, ఓం సురేశానాయై నమః, ఓం ధృత్యై నమః, ఓం సంఖ్యాయై నమః, ఓం జాతయే నమః, ఓం క్రియాశక్త్యై నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం మోహిన్యై మధు, మధు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. నీతో ఒకే ఒక మాట చెప్పాలని ఇలా వచ్చాను. అదిగో గర్భగుడిలో ఉన్న అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, కంగ్రాచులేషన్స్. పెళ్లి చేసుకోబోతున్నందుకు. నిజం మాధవి, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శ్రీనివాస్ ఎంతో యోగ్యుడు, మంచివాడు, గుణవంతుడు, సంస్కారం ఉన్నవాడు. అన్నింటినీ మించి మనసారా నువ్వే కావాలని కోరుకుంటున్నవాడు. అలాంటి ఉత్తముడికి భార్య కాబోవడం నిజంగా నీ అదృష్టం. అందుకే అడ్వాన్స్గా కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ మాధవి, నేను తప్పు చేశాను, పాపం చేశాను, నీకు అన్యాయం చేశాను. కోర్టులో గెలిచిన ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు. అడుగు తీసి అడుగు వేసిన ప్రతిసారి నా పాపం గుర్తు చేసే శిక్ష, నా తప్పుని ఎత్తి చూపే శిక్ష. సారీ, శుభమాని పెళ్లి కూతురు కాబోతున్న నీకు గతాన్ని గుర్తు చేయాలని కాదు, నా తప్పులు నేను తెలుసుకున్నానని చెప్పడానికే
ఈ ప్రయత్నం? నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. నాకు కూడా టైం అవుతుంది, నేను కూడా వెళ్ళాలి. వెళ్ళే ముందు ఆఖరిగా ఒక్క మాట, క్షమించు. ఏంటి దీపక్, ఇవాళ లేట్ అయినట్టుంది? నేను గుడికి వెళ్ళాను. ఏ దేవతను చూడటానికి? అదే ఏ గుడికి అని. అమ్మవారి గుడికి. మీకు అమ్మవారంటే చాలా ఇష్టం, అదే భక్తి అనుకుంటాను. చాలా. దర్శనం బాగా అయిందనుకుంటాను. బాగా. అమ్మవారిని ఏం కోరుకున్నారో? కోరిన కోరికలన్నీ అందరికీ తీరవలండి. అబ్బా, అంత కోరడాన్ని కోరికను కోరారా దేవతని? దీపక్, నేను ప్రశ్న అడగనా? భక్తులు అడిగితే మాత్రం అమ్మవారు కోరిన కోరికలన్నీ తీర్చాలా అని. మనసులో కోరికను నివేదించడం భక్తుల వంతు, తీర్చడం తీర్చుకుపోవడం అంతా ఆ దేవత దయ. మీకు ఇష్టమైన దేవత అదే అమ్మవారు, దయగల తల్లి కదా. మీ కోరికను తప్పకుండా తీరుస్తుందిలేండి. ఏమో, ఎవరి నుదుటిన ఏం రాసిపెట్టిందో ఎవరికి తెలుసు. దీపక్, పైకి కనిపించరు గాని మీరు చాలా లోతుగా మాట్లాడతారే. దెబ్బతిన్నవాణ్ణి కదా, అదే అవిటివాణ్ణి కదా. అనుభవం చాలా గుణపాఠాలు నేర్పించిందిలేండి. గుణపాఠాలు నేర్చుకుని పశ్చాత్తాపం చెందే భక్తులని ఏ దేవత అంత తేలిగ్గా వదిలిపెట్టదులేండి. అవును, గుడికి వెళ్ళొచ్చానన్నారు, ప్రసాదమేది? అది అదే దేవత దర్శనం చేసుకున్న ఆనందంలో మర్చిపోయారేమోలేండి. ఏం పర్వాలేదు,
పని కానివ్వండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బద్ధామి శుభగే. ఏం బాబు ఆగిపోయారే? ముహూర్తం మించిపోతుంది. మాంగళ్యం త్వరగా కట్టునాయనా. ఎలా కట్టను పంతులు గారు? ఆ తాళి ఉండగా ఈ తాళి ఎలా కట్టను?